నాసా వాళ్ళు సముద్ర గర్భంలో చాలా లోతుల్లో అన్వేషణ కావిస్తున్నారు. అవును, సముద్ర ఉపరితలానికి సుమారుగా 10 కిలోమీటర్ల లోపల వాళ్ల వెతుకులాట కొనసాగుతోంది. ఫ్లోరిడా తీర ప్రాంతానికి కొద్ది దూరంలోనే సముద్ర గర్భంలో అండర్ వాటర్ ల్యాబ్ ఒకటి ఉంది. అక్వేరియస్ రీఫ్ బేస్ అనే పేరు కలిగిన ఆ తరహా ప్రయోగశాల ప్రపంచంలో అదొక్కటే. ఏటా నాసాకు చెందిన 5 పరిశోధకులు, వ్యోమగాములు కొన్ని వారాల పాటు అక్కడ ఉండి ప్రత్యేకమైన పరిశోధనలు నిర్వహిస్తూ ఉంటారు. సదరు ప్రాజెక్ట్ పేరు నీమో. నీమో అంటే నాసాస్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్. ఈ ప్రత్యేక పరిశోధనల శాస్త్రవేత్తలని ఆక్వానాట్స్ అని పిలుస్తారు. అంతరిక్షంలోని వాళ్ళు ఆస్ట్రోనాట్స్, సముద్రంలోని వాళ్ళు ఆక్వానాట్స్. బాగుంది కదా? ఇంతకీ వీరి పరిశోధనల లక్ష్యం ఏంటనేది తెలిస్తేనే అక్వేరియస్ రీఫ్ బేస్లో వాళ్ళేం చేస్తారన్నది అర్థమవుతుంది. నాసా రూపొందించిన ప్రత్యేక అండర్ వాటర్ వెహికల్ పేరు ఆర్పిఎస్. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతుకు వెళ్లగలిగే వాహకం ఇది. మీకీపాటికి సందేహం వచ్చేసి ఉండాలి, అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా ఇలా సముద్రపు లోతుల్లో పరిశోధనలకు దిగిందేంటా అని. అవునా? నిజమే. మరి సముద్ర పరిశోధనల కోసం అమెరికాకు NOAA నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ ఉండగా, స్వయంగా నాసా సంస్థ సముద్రంలోకి దిగి ఏం చేస్తోందనే ఆలోచన సహజంగానే పుడుతుంది. ఏదైనా గ్రహాంతర జీవిగాని సముద్రం లోపల ఉందా, లేక తీవ్రమైన ముప్పేదైనా రానుందా, నాసాకు అది తెలిసిందా అనే రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. ప్రసిద్ధ భౌగోళిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బుల్డర్ చెప్పిన సంగతిని ఒకసారి గుర్తు చేసుకుందాం. భూగోళం 3/2 నీటితో నిండుంది. మనిషికి చందమామ గురించి తెలుసు, అంగారక గ్రహం గురించి తెలుసు. అయితే భూగోళం మీద సముద్రాల లోలోతులోకి వెళ్ళి అక్కడ ఏముందో చూసి పరిశోధనలు చేయడం మాత్రం బహు కష్టం అన్నారాయన. అయితే 2024 చివరికల్లా సముద్ర గర్భ పరిశోధనలు ముగించాలనే కృత నిశ్చయంతో ఉంది నాసా. నాసా చేసే పరిశోధనలు మానవాళికి పనికొస్తాయనే సంగతి ఎంత నిజమో, దాని పరిశోధనలు మొట్టమొదట తమ అమెరికాకు లాభదాయకమైతేనే చేస్తుందన్నది అంతే నిజం. ఇప్పుడు ఈ సముద్ర అంతర్గత పరిశోధన కూడా అటువంటిదే అని అనుకుంటున్నారు చాలామంది. అయితే అది చాలా నాజూకు పరిశోధన కనుకే తీవ్రంగా పనిచేస్తున్నారని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సముద్రాల్లో జీవించే జీవజాతులు అంటే చేపలు మొదలైన సముద్ర జీవుల్లో దాదాపు 90% జీవులు సముద్రం నీటిలో సూర్యరశ్మి చొచ్చుకుపోగలిగినంత ప్రాంతంలోనే జీవిస్తాయి. దాన్ని సన్లైట్ జోన్ అంటారు. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ పీడనం ఎక్కువవుతూ ఉంటుంది. ప్రతి 10 కిలోమీటర్ల లోతుకు వెళ్లే కొద్దీ ఒక అట్మాస్ఫియర్ యూనిట్ పీడనం పెరుగుతుంది. భూమి మీద మనిషి పైన పీడనం ప్రభావం ఉంటుంది. అలాంటి ప్రభావం ఉన్నంత లోతు వరకే సముద్రంలో లోపలికి వెళ్లగలుగుతాం. టైటాన్ సబ్మెర్సిబుల్ వాహనం సముద్ర గర్భంలో 3.5 కిలోమీటర్ల లోతుకు చేరుకోగానే అక్కడ ఒత్తిడికి అది కుచించుకుపోయిన దుర్ఘటనలో ఏం జరిగిందో తెలుసు కదా. లోపల కూర్చున్న వాళ్ళు మిల్లీ సెకండ్ కాలం కంటే తక్కువ సమయం లోపలే నొక్కుకుపోయి పేలిపోయారు. నొప్పి అనేది తెలియడానికి మానవ మస్తిష్కానికి కనీసం 25 మిల్లీ సెకండ్ల సమయం పడుతుంది. ఆ మాత్రం సమయం కూడా లేకుండా నొప్పి అన్న భయాన్ని అర్థం చేసుకునే లోపలే అంతా ముగిసిపోయిందని నిపుణులు చెప్తున్నారు. సముద్ర ఉపరితలం నుంచి 3.5 కిలోమీటర్ల లోతులో టైటాన్ జలాంతర్గామి పేలిపోయింది కదా. అయితే నాసా అంతకు 3 రెట్లు లోతుకు అంటే 10 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిశోధనలు చేస్తోంది. ఎందుకిదంతా అనే సందేహానికి జవాబుగా గ్రహాంతర జీవుల ఉనికి కోసం చేయనున్న భారీ పరిశోధనకు ఇది సన్నాహక ప్రయత్నం అంటున్నారు. గ్రహాంతర జీవుల ఉనికి కోసం మానవుడు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రేడియో సంకేతాల్ని అంతరిక్షంలోకి ప్రసారం చేస్తూ ఉన్నాడు. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ల మీద మన ఆనవాళ్లు ముద్రించి సుదూర రోదశలోకి పంపిస్తున్నాడు. ఇలా ఎన్నో చేస్తున్నాడు. అయితే ప్రస్తుత ప్రయోగం మన సౌర కుటుంబంలోని గ్రహాల మీదనే గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించిన పరిశోధనలు. అయితే దానికోసం సముద్ర గర్భంలో ఏం పని అనేది కదా సందేహం. నిజమే, మీరు గాని గమనిస్తే భూగోళం మీద జీవం పుట్టుక సముద్ర గర్భంలోనే జరిగిందని తెలుస్తోంది. ఇక్కడే నాసా 3 అంశాలను పరిగణలోకి తీసుకుంది. నీరు, శక్తి, రసాయన పదార్థం. ఈ 3 జీవం పుట్టుకకు ప్రాథమిక కారకాలు. అంటే నిర్జీవాణువులు పరిణామ క్రమంలో జీవాణువులుగా మారి కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో అనేకనేక జీవులుగా వృద్ధి చెందడం జరిగిందనేది సిద్ధాంతం. అయితే జీవం పుట్టుకకు ఖచ్చితమైన మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలే అన్నది తెలిసిందే. అవి పరస్పరం వివిధ పాళ్లల్లో కలిసి అంటే రసాయన రూపాలుగా ఏర్పడి జీవం ఆవిర్భవించింది. అయితే ఇవన్నీ ఒక్కచోట చేరినంత మాత్రాన జీవం పుట్టదు. అందుకొక మాధ్యమం కావాలి, యానకం ఉండాలి, పూనిక కుదరాలి. అదే నీరు. ఈ మూలకాలన్నిటినీ వివిధ సమ్మేళనాలుగా కూర్చడానికి శక్తి కావాలి. అది సూర్యరశ్మి రూపంలో అందుబాటులో ఉంది. అలా సముద్రంలో కావలసినంత నీరు, శక్తి ఉండడం మూలంగా జీవం ప్రాదుర్భవించిందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నీరు సరే, మరి సముద్రపు లోతుకు సూర్యుని కాంతి చేరదు కదా.
అక్కడ శక్తి ఎక్కడిదో ఆలోచించండి. భూమి మీద ఉన్న మనకు సూర్యుడే శక్తి వనరు. ఇక్కడ ఒకే ఒక్క పెద్ద సందిగ్ధం ఉంది. జీవులకు కావాల్సింది శక్తి వనరా లేక సూర్యరశ్మి రూపంలోని శక్తి అనేది ఆ సందేహం. శాస్త్రజ్ఞుల వివరణ ప్రకారం జీవులకు శక్తి అవసరం. సూర్యుని కాంతి అలాంటి శక్తి వనరుల్లో ఒకటి. సులభంగా అందుబాటులో ఉండేది మాత్రమే. అంటే భూగోళం మీద జీవం పుట్టుకకు సూర్యరశ్మి కారణం కాదన్నమాట. ఇదిగో ఈ ఆలోచనతోనే నాసా సముద్ర అంతర్భాగంలో తొలి జీవం పుట్టుక ప్రాంతం ద హేడర్ జోన్లో పరిశోధనలకు పూనుకుంది. ఇదేదో ఆసక్తికరంగా ఉంది కదా. సూర్యుడు లేకపోతే భూమి గడ్డకట్టుకుపోతుందని కొందరంటారు. అప్పుడిక భూతాప శక్తి ఉండదు, పవన శక్తి ఉండదు, జలశక్తి ఉండదన్నమాట. అయితే శక్తి వనరైన సూర్యుడికి బదులు అణుశక్తిని, పోషకాల కోసం కృత్రిమ ఆహారాన్ని, ఆక్సిజన్కు బదులు యంత్రాల ద్వారా ప్రాణవాయువును, మొక్కలకు బదులు ఆల్కే అంటే శైవలాల్ని అనగా నీటి పాచిని ఉపయోగించుకోవచ్చని, ఇవన్నీ శక్తి వనరులుగా ఉపయోగపడతాయని కొందరు నిపుణుల అంచనా. అచ్చంగా అలాగే జరగాలంటే బహు కష్టం కావచ్చు. కనుక సూర్యుడే మనకిప్పుడు ప్రధాన శక్తి వనరు. అయితే మరి వివాదం ఎక్కడుంది అంటారా? తెలుసుకుందాం, కంగారు పడకండి. హేడల్ జోన్ సముద్రంలో అతి లోతైన ప్రాంతం. దాదాపుగా సముద్రం అడుగు భాగాన ఉన్న నేల. అక్కడక్కడ ఇది 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అక్కడి భూభాగం ప్రమాదకరమైనదిగా ఉంటుంది. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే ఉష్ణ జలాలు విడుదలవుతూ ఉంటాయి. సన్నని చీలికలుగా ఉంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇవి అండర్ వాటర్ వోల్కనోస్ అంటే నీటి లోపల ఉండే అగ్నిపర్వతాలన్నమాట. ఇవి విస్ఫోటనం చెందినప్పుడు ఉబుకుతున్న నీరు, దాంతోపాటు ఖనిజాలు, లావా కలిసిన వేడి ఆవిర్లు విడుదలవుతాయి. అంటే వేడి నీటి బొగ్గల్లా తయారవుతాయి ఆ పరిసరాలు. ఆ చీలిక నుంచి వచ్చే నీటి ఉష్ణోగ్రత సుమారుగా 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఆ వేడికి దృఢమైన లోహాలు కూడా కరిగిపోతాయి. అలా సముద్ర అంతర్భాగం నుంచి ఉద్భవించిన ఉష్ణోగ్రత ఆ నీటిలో జీవం పుట్టుకకు కావలసిన శక్తిని అందించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి సూర్యుని ప్రమేయం లేదంటున్నారు. అలా సంక్లిష్టమైన జీవాణువులు సముద్ర గర్భంలో పుట్టాయి. ప్రోటీన్స్, లిపిడ్స్, అరెనేట్స్ వంటి జీవకణాలు ఉద్భవించాయి. ఆపై ఏకకణ బ్యాక్టీరియాలు, వైరస్లు పుట్టుకొచ్చాయి. కొన్ని లక్షల సంవత్సరాల పరిమాణ క్రమంలో అభివృద్ధి చెందిన జీవకణానికి బహుకణ జీవులుగా తయారయ్యాయి. అవే మొక్కలు, జలచరాలు. ఆ మీదట లక్షల సంవత్సరాల జీవ పరిణామం జరిగి అనేక రకాల జీవులు భూగోళమంతటా వృద్ధి చెందాయి. ఇలాంటి జీవ పరిణామ క్రమాన్ని ఇతర గ్రహాల మీద నాసా ఊహిస్తోంది. భూమి మీద జీవం పుట్టుకకు కోట్ల సంవత్సరాలు పట్టినట్లే కాలావధుల్లో వ్యత్యాసం ఉండుగాక వేరే గ్రహాల మీద కూడా వెనుక ముందుగా జీవం పుట్టి ఉండేందుకు అవకాశం ఉంది కదా అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. సరే, నాసా వాదన తార్కికంగా సరిపోతుందనుకుంటే అది ఊహిస్తున్న గ్రహం మన సౌర కుటుంబంలోనే ఉంటే అది ఏదన్నది మరో ప్రశ్న. బుధుడు అంటే మెర్క్యూరీ సూర్యుడికి మరీ చేరువుగా ఉంటుంది కనుక అక్కడ శుక్రుడు అంటే వీనస్ మరీ ఆమ్లతత్వం కలిగింది కనుక అక్కడ అంగారకుడు అంటే మార్స్ని ఇప్పటిదాకా శోధించినంత మేరకు ద్రవరూప నీరు లభించలేదు కనుక అక్కడ జీవం ఉండేందుకు అవకాశాలు లేనట్లే. తక్కిన 4 వాయుగోళాలు కనుక అక్కడ జీవం ఉండేందుకు చోటు లేదు. అవును, అక్కడ భూభాగమే లేనప్పుడు నీరు కూడా ఉండదు కదా. మరి ఇంకెక్కడ జీవం ఉండొచ్చునంటే వాయుగోళాలైన జూపిటర్, బృహస్పతి, సాటర్న్, శని, యురేనస్, వరుణ, నెప్ట్యూన్ అంటే ఇంద్రగ్రహాల చందమామలున్నాయి కదా, అవి వాయుగోళాలు కావు, గట్టి నేల కలిగిన గోళాలే. వాటిలో ఒకటైన యూరోపా మీద జీవం ఉందనేది నాసా వారి అంచనా. జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం యొక్క 4వ పెద్ద చందమామ అయిన యూరోపా మీద భూమి మీద ఉన్నట్టుగా లవణ సముద్రాలు గుప్తంగా ఉన్నాయని నాసా కనిపెట్టింది. 1979 నాటి వోయేజర్ ప్రయోగాలు, 1989 నాటి గెలీలియో ప్రయోగాలు యూరోపాకు అతి సమీపంగా ఫోటోలు తీశాయి. సెక్ట్రోస్కోప్ అంటే వర్ణపట సమాచారాన్ని విశ్లేషించాయి. యూరోపా బాహ్య వాతావరణం మొత్తం దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే దాని మాతృగ్రహం బృహస్పతి గురుత్వాకర్షణ కారణంగా యూరోపా ఉపరితలం సాగుతూ కుచించబడుతూ ఉంటుంది. టైడల్ ఫిక్సింగ్ అని పిలిచే ఈ భౌగోళిక ధర్మం కారణంగా యూరోపా కోర్ సచేతనంగా ఉంది. తత్ఫలితంగా భారీగా జియోథర్మల్ ఎనర్జీ పుడుతూ ఉంది. ఆ భూతాప శక్తి వల్ల భూ ఉపరితలానికి దిగువ పొరల్లో నీరు ద్రవరూపంలోనే ఉంటుంది. అంతేకాకుండా యూరోపా తాలూకు భూ అయస్కాంత శక్తి తరంగాల మూలంగా దాని భూమి దిగువ పొరల్లో విస్తారంగా లవణ మహాసముద్రాలున్నట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తల్ని అబ్బురపరిచిన సంగతి ఏంటంటే గురుగ్రహం చందమామ అయిన ఈ యూరోపా మీదున్న మహాసముద్రాల జలరాశి భూగోళం మీద జలరాశికి రెట్టింపు ఉందంట. భూగోళం మాదిరే యూరోపా కోర్ వద్ద జియోథర్మల్ ఎనర్జీ అనగా భూతాపోష్ణోగ్రత దండిగా ఉంది. రెండింటి సముద్రాల మూలకాల సంయోజనం కూడా ఒక్క మాదిరిగానే ఉంది. అనగా ఏంటంటే యూరోపా మహాసముద్రాల అంతర్భాగంలో అంటే ఆ లోతుల్లో హైడ్రోథర్మల్ వెంట్స్ ఉండే అవకాశం
మెండుగా ఉండాలంటున్నారు శాస్త్రవేత్తలు. యూరోపా భూ ఉపరితలం మీద, దాని వాతావరణంలో, నేల స్వభావంలో జీవరసాయన ధర్మాలకు అనుకూలత కలిగిన ప్రాథమిక మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశీలనల్లో వెల్లడైంది. అవి మనం చెప్పుకుంటున్న కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ మొదలైనవి. మరిక తెలియాల్సిందల్లా అక్కడ జీవం ఏ రూపంలో ఉందన్న సంగతి మాత్రమే. అందుకోసమే ఒక స్పేస్ ప్రోబ్ను నాసా సిద్ధం చేస్తోంది. గ్రహాంతర జీవం ఉనికి పట్ల వాటి జీవ రసాయన ధర్మాలు తెలియాలి. అప్పుడు భూమి మీద ఉన్న మానవులకు మరో తోడు దొరికినట్లు అవుతుందేమో చూడాలి. ఈ ప్రయోగంలో ఏ వివరాలు తెలిసినా కూడా అవి భూగోళం మీద వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాలకు స్ఫూర్తిని కలిగించడం మాత్రం తథ్యం. చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా అంతవరకు ఎవ్వరూ చేరని చంద్రుని చీకటి ప్రాంతాన్ని పరిశీలించగలిగిన భారత్ మరింత మందికి ప్రేరణ కలిగించింది కదా. అసలు దాని ప్రయాణ మార్గమే గొప్ప ఆసక్తికరంగా, చౌకగా జరిగిందన్నది అగ్రదేశాల్ని కూడా ఆశ్చర్యపరిచింది. స్లింగ్ షాట్ పద్ధతిలో భూమిని 5 సార్లు చుట్టి భూ ఆకర్షణను వదిలించుకుని ఒక్కసారిగా అది చంద్రుని వైపు దూసుకుపోయింది. ప్రతిరోజు మనము విశేషాల్ని అనుసరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు యూరోపాను చేరడానికి కూడా మనం ప్రేరణను అందించాం. అవును, నాసా పిన్బాల్ ఆటలో మాదిరిగానే ఉపగ్రహాన్ని భూమి నుంచి యూరోపా దిశగా పంపించబోతోంది. గురుగ్రహం చందమామ యూరోపాను చేరాలంటే చంద్రయాన్ 3 సమయంలో మన రాకెట్ ప్రయాణించిన దూరానికి 1600 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించాలి. అంటే చందమామ మన పక్కిల్లే అనుకుంటే యూరోపా ముంబై నుంచి ఢిల్లీ అంత దూరంలో ఉంటుంది. ఈ మధ్యలో అది అంగారకుణ్ణి, బృహస్పతిని దాటి వెళ్ళాలి. వాటి భూ ఆకర్షణను ఎదురించి ముందుకు దూసుకుపోవాలి. అంతేకాకుండా వాటి చందమామల గురుత్వాకర్షణను కూడా తప్పించుకుంటూ ప్రయాణించాలి. పైగా అంగారకుడు, బృహస్పతిల మధ్యనున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ గుండా చాకచక్యంగా చొచ్చుకుపోవాలి. లక్షల అంతరిక్ష వస్తువుల, వాయు పదార్థాణువుల గురుత్వాకర్షణను, వాటిని తాకే ప్రమాదాలను నైపుణ్యంగా దాటుకుంటూ యూరోపాను తాకాలంటే ఎంత శక్తితో ఆ స్పేస్ ప్రోబ్ ప్రయాణించాలో అర్థం చేసుకోండి. ఒక్కసారి భూ వాతావరణం దాటిందంటే సూర్యుని గురుత్వాకర్షణ, సౌర పవనాల ఉష్ణోగ్రత కూడా పెద్ద అడ్డంకి అన్నది మర్చిపోకూడదు. యూరోపా మిషన్లో మొదటి అంకం యూరోపా క్లిప్పర్ శాటిలైట్. ఇది 2024 అక్టోబర్లో భూమి నుంచి బయలుదేరి అంగారక గ్రహాన్ని సమీపించి అక్కడ స్లింగ్ షాట్ తీసుకుని బూమరాంగ్ లాగా తిరిగి భూమి దిశగా వస్తుంది. మళ్లీ భూమి ఆకర్షణ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని గురుగ్రహం దిశగా వెళుతుంది. అక్కడి నుంచి పింగ్ పాంగ్ బాల్ మాదిరిగా దిశ మార్చుకుని యూరోపా వైపు ప్రయాణిస్తుంది. ఈ మొత్తం ప్రయాణానికి శాస్త్రవేత్తల లెక్కల్లో 7 సంవత్సరాలు పడుతుంది. ఇది కేవలం తొలి దశ మాత్రమే. ఆ మాత్రం సమయం పడుతుందిలే అంటారా? నిజమే. అది మాత్రమే సమస్య కాదు. 7 ఏళ్లు దాని ప్రయాణంలో అది అంతరిక్షంలో ఏ గ్రహాల, ఏ సహజ ఉపగ్రహాల, ఏ గ్రహ శకలాల సమీపంగా వెళుతుంది. అప్పుడు వాటి గురుత్వాకర్షణ శక్తుల ప్రభావానికి లోను కాకుండా తన వేగాన్ని ఎంతెంత నిష్పత్తిలో పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి. ఆయా సందర్భాల్లో ఆయా అంతరిక్ష వస్తువుల స్థానాలు ఇప్పటి స్థానాలతో లెక్కిస్తే ఎక్కడెక్కడ ఉంటాయి. ఆ అన్ని సందర్భాల్లోనూ ఆ అన్ని వస్తువులతోనూ ఘర్షణ పడకుండా సదరు నాసా స్పేస్ ప్రోబ్ యూరోపా వరకు చేరాలంటే దానిలోని ప్రోగ్రామింగ్ ఎంత ఖచ్చితత్వంతో రూపొందించబడాలో ఒక్కసారి ఊహించుకోండి. అంతరిక్షంలో అనుకోని అవాంతరాలు ఎదురైతే ఏం చెయ్యాలో కూడా మన శాస్త్రవేత్తలు ముందే ఊహించాలి. వీరి ఆజ్ఞలకు తగ్గట్టుగా అది స్పందించాలి. ఇదంతా చేసి యూరోపాను చేరడం కోసం యూరోపా క్లిప్పర్ శాటిలైట్ మరో పని చేయాలి. జూపిటర్ చందమామ యూరోపాను చేరడానికి ముందుగా అది జూపిటర్ యొక్క గెలీలియన్ మూన్స్ అయిన 4 పెద్ద చందమామల సమీపం నుంచి పలుమార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడు యూరోపా కక్షలోకి అది ప్రవేశించగలుగుతుంది. 2031లో అది యూరోపాను చేరాలనేది నాసా లెక్కల సారాంశం. అప్పుడది యూరోపాను చక్కర్లు కొడుతూ దాన్ని స్కాన్ చేస్తూ దాని గురుత్వాకర్షణ తారతమ్యాలను, ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను, వాతావరణ మార్పులను, వాయువుల గమనాలను, ఇంకా మరెన్నో విషయాలను సంగ్రహించి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. అలా అది యూరోపా ఉపరితలం మీద దిగి తర్వాత దాని నేలపై క్రయోబోట్స్ అనగా మంచును చీల్చి వెళ్ళగలిగే రోబోట్లను వదులుతుంది. మరి యూరోపా ఉపరితల విశేషాలు తెలియాలి కదా. అందుకు దాని ఉపరితల మూలకాల సంయోజనం, రసాయన ధర్మాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం యూరోపా ఉపరితలం నుంచి దిగువకు 2 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మందపాటి మంచు పొరలుండొచ్చు. అంత మందపాటి మంచు పొరలను చీల్చుకుంటూ సదరు ప్రోబ్ ఆ క్రిందనున్న నీటి నిల్వల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. అది ఎలా వెళుతుందంటే మంచును అనుధార్మిక శక్తితో కరిగిస్తూ ఆ దిగువన ద్రవ రూపంలో ఉన్న నీటి పొరలను చెరుపుకుంటూ అది తనతో పాటుగా తీసుకెళ్లిన 48 సూక్ష్మమైన రోబోట్లను అక్కడ విడిచిపెడుతుంది. అవి అక్కడ ఈదులాడుతూ అక్కడ సముద్ర జలాల్లో జీవం మునికిని వెతుకుతూ ఉంటాయి. ఒకవేళ అక్కడ గ్రహాంతర జీవం అంటూ ఉంటే వాటి జీవ భౌతిక ధర్మాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతానికి ఊహించడానికి అసాధ్యం.
అయితే గీతే ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరి వారం కాదన్నది తెలుస్తుంది కావచ్చు. అయితే ఆ జీవం మన వంటి బుద్ధిజీవులేనా, లేక ఇంకా ప్రాథమిక దశలో ఉన్న జీవులా, కాకుంటే మనకంటే ఎక్కువ బుద్ధివంతమైన జీవులా అన్నది మనకు తెలియాల్సిందే. యూరోపా మీద బుద్ధిజీవులు భూ ఉపరితలం మీదనే జీవించాలనే నియమమే లేదు. ఆ జీవులు నీళ్లల్లోనే తమ నాగరికతను వృద్ధి చేసుకుంటున్నవై ఉండొచ్చు. వాటి జీవధర్మం ప్రకారం అవి జలచరాలై ఉండొచ్చు, జలంలోనే జీవిస్తున్న బుద్ధిజీవులై ఉండొచ్చు. అన్ని ప్రస్తుతానికి కావచ్చు అనే మాటలే మరి. 7 ఏళ్ల తర్వాత యూరోపా క్లిప్పర్ శాటిలైట్ యూరోపాను చేరి మరికొంత కాలం తర్వాత అక్కడ మంచు ఉపరితలాన్ని చీల్చుకుని సముద్రం లోపలికి చేరి చూశాక గాని నిర్ధారణ కాదు గనక నిరీక్షణ చేయక తప్పదు. మనిషి కూడా బుద్ధిజీవియే. కనుకనే కెప్లర్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్, తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇంకా మరిన్ని దుర్బిణుల ద్వారా సుదూర రోదశని వాటి కనుచూపు మేర జల్లెడపడుతున్నా నేటి వరకు మరో ప్రాంతంలో ఎక్కడా ఏలియన్ లైఫ్ కనిపించలేదు. లక్షల కాంతి సంవత్సరాల దూరం వరకు దృష్టి సారించిన భూగోళం మీద తప్ప వేరెక్కడా జీవం అడుగు పడలేదు. దాని ఆనవాలు కూడా ఎక్కడా లభించలేదు. అయితే మన దృష్టికోణం బహుశా చాలా పరిమితంగానే ఉందేమో ఆలోచించండి. మన భూమి మీద జీవావిర్భావం జరిగి జీవ పరిణామం చెంది బుద్ధిజీవుల వికాసం జరిగిన తీరులోనే విశ్వంలోని ఇతర ప్రాంతాల్లోనూ జీవం పుట్టి పెరిగి జీవిస్తుండాలని అనుకుంటున్నారేమో కదా. మరి బహుశా మన ఆలోచన తీరు మారాలేమో అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. జీవ వైవిధ్యం విశ్వాంతరాళంలోనూ ఉండొచ్చు అనేది మన శాస్త్రవేత్తల ఆలోచన. భూగోళం మీద భూచర, జలచర, ఉభయచరాలున్నట్లే మనకు తెలిసిన తీరులో అక్కడే జీవ వికాసం జరిగి ఉండొచ్చు. మనకు తెలిసిన తీరులో ఆలోచిస్తున్నాం కనుక సినిమాల్లో ఏలియన్స్ని కూడా మనుషులను పోలిన ఆకారాల్లోనే ఊహిస్తున్నాం కదా. ప్రిడేటర్ వంటి కథలు చిత్రీకరించిన, అవతార్ వంటి కథలను తెరకెక్కించిన ఆ జీవులు భూగ్రహ జీవులను పోలి ఉండడం మన ఊహలకు ఉన్న పరిధులను సూచిస్తుంటాయి. కనుక ఆ గ్రహాంతర జీవుల బయాలజీ ఎలా ఉందో, ఆ జీవుల కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉందో, వాటి ఫిజియాలజీ ఎలా ఉందో, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో, అది అక్కడ జీవులపై ఎటువంటి పరిణామాలని కలిగిస్తుందో తెలియాలంటే ముందు ఆ జీవుల ఉనికి తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, మనం వెతుకుతున్న చోటే సరైందో కాదో తెలుసుకోవాలి. ఏదేమైనా కూడా భౌగోళికంగా, పర్యావరణ పరంగా, వాతావరణ పరంగా, రంగు రూపు భావజాల పరంగా, జాతి కులమత ధర్మాల విభిన్నతతో, సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా వైజ్ఞానిక అంతరాలతో కూడిన మనుషుల్లే ఈ భూగోళం మీద మనిషి మనుగడను లక్షల సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. తన తోటి జీవజాతులతో కలిసి జీవిస్తున్నాడు మనిషి. కొట్టుకున్నా తిట్టుకున్నా పరస్పరం ఒకరినొకరు అంతం చేసుకుంటున్నా కూడా జీవన వికాసం కొనసాగుతోంది. ఈ విశ్వంలో మనం ఏంటనే జిజ్ఞాస, మనకి తోడు ఎవరున్నారనే తృష్ణ కలిగిన శాస్త్రవేత్తలని సాధారణ మానవుడి కంటే భిన్నంగా నిలబెడుతూ తక్కిన సమాజానికి కుతూహలాన్ని రేకెత్తించేలా మనిషి తత్వం, మానవతత్వం పరిడవిల్లాలని కోరుకుందాం. ఆ విశ్వంలో మనకొక తోడు దొరికినా దొరక్కున్నా కూడా మనిషితో మనిషి మాత్రం నిలబడదాం. ఏదేమైనా కానీ మానవ నాగరికత మాత్రం వినాశనం వైపు కాకుండా నిర్మాణాత్మక దిశగానే కొనసాగి ఉన్నతంగా నిలవాలి. అప్పుడే నాసా అయినా మరొకరైనా ఏదైనా అంతరిక్ష విశేషం కనిపెట్టి మనకు చెబితే మన మానవుల గౌరవ మర్యాదలు నిలబడతాయి. మరి దీనిపై మీరేమంటారో చెప్పాలి సుమా. మన గ్రహాంతర నేస్తాలతో మనం ఎలా ఉండాలి, వాటికి ఆదర్శంగా ఉండాలంటే మనుషులుగా మనం ఎలా మసులుకోవాలన్నది చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.